వేడివేడిగా ముద్దపప్పు బెల్లం చారు, దాంట్లోకి ఆవకాయ పచ్చడి, అలాగే ఆమ్లెట్ వేసుకు తింటే ఉంటుందండి. భలే ఉంటుంది కాంబినేషన్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఎర్రపప్పుతో చేస్తున్నానండి ముద్దపప్పు. చాలా బాగుంటుంది ఎర్రపప్పుతో కూడా. మంచిగా కడిగేసి పొయ్యి మీద పెట్టేసి ఉడుకుతున్నప్పుడు సగం ఉడికిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసి వేసేసేయండి. అలాగే పసుపు ఉప్పు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇలా ఉడికింది కదా, పక్కన పెట్టేసిన తర్వాత చూడండి, తడక కోసము నెయ్యి వేయండి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, వెరీ లిటిల్, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి పప్పులో వేసేసేయండి. వేసేసి మంచిగా కలిపేసేయండి. అంతేనండి, మన ముద్దపప్పు అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముద్దపప్పు ఆవకాయ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.